ఏడేళ్లకోసారి వస్తుంది గంగానమ్మ జాతర, ఘనమైన జాతర మన గంగానమ్మ జాతర. ఏలూరు ప్రజలకు ఎంతో కన్నుల పండుగ మన పావరుపేట గంగానమ్మ జాతర. ఏలూరు గ్రామ దేవతలైన శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, నూటొక్క దేవతల ముద్దుల తమ్ముడు పోతురాజు బాబు కొలువై ఉండగా మన పావరుపేట గంగానమ్మ జాతర. మహోత్సవమే పసుపు కుంకుమతోటి పూజలనే జరుపంగా అమ్మవార్లు మురిసేనంట భక్తులందరిని సల్లంగా దీవించేనుగా. ఏడేళ్లకోసారి వస్తుంది గంగానమ్మ జాతర, ఘనమైన జాతర మన గంగానమ్మ జాతర. ఏలూరు ప్రజలకు ఎంతో కన్నుల పండుగ మన పావరుపేట గంగానమ్మ జాతర. అందరికీ నమస్కారం. ఆ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏలూరు పౌరపేట అమ్మవారి జాతర మహోత్సవం నవంబర్ నెల 9వ తారీఖున ముడుపుకడతంలో ప్రారంభమైంది. నవంబర్ 26వ తారీఖున అమ్మవారిని ఊరు పొరిమేల నుంచి ఊర్లోకి తీసుకొచ్చి 3 రాత్రులు 4 పగళ్ళు నగర సంచారం గావించబడింది. ఈ నెల 29వ రాత్రి 9:59 అమ్మవారిని మెడలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారి నగర సంచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ 2 నెలలు ఉంటుందండి. ఈ 2 నెలలు అమ్మవారిని మేమంతా చాలా భక్తి కొలది కొలిసి ప్రార్థించి ఈ జనవరి నెల 26వ తారీఖున అమ్మవారిని అంగరంగ వైభవంగా చిత్ర విచిత్ర వేషధారాలతోటి అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. ఈ జనవరి 20వ తారీఖున ఉదయం తెల్లవారుజాము నుంచి అమ్మవారి కుంభం పోసి ఆ రోజు అక్కచెల్లెళ్ళకి అన్నదమ్ములందరూ అక్కచెల్లెల్ని ఆడపడుచుల్ని దేశ విదేశాల వాళ్ళందరినీ పిలిపించుకొని వారికి బట్టలు పెట్టి భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుందండి. ఇదంతా అనాదిగా వస్తున్న ఆచారం, మా పూర్వీకుల నుంచి వస్తుందండి, వారసత్వంగా ఆచారంగా వస్తుంది. దీన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఘనంగా మేము చాలా సంక్రాంతి పండుగ కన్నా ఎక్కువగా మేము చేసుకుంటామండి. ఇది 7.5 సంవత్సరాలు ఒకసారి వస్తుందండి. కాబట్టి తెలంగాణలో బోనాల పండుగ ఎలాగో, విజయనగరంలో అమ్మవారి జాతరలు ఎలాగో, అలా మా ఏలూరులో కూడా ప్రత్యేకించి ఈ అమ్మవారి జాతర చాలా ఘనంగా ఎన్నడూ లేనంత విధంగా మేము చేసుకుని జరుగుతుందండి. థ్యాంక్ యూ. 150 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఏలూరు శ్రీ గంగానమ్మవారి జాతర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న శ్లోకా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఏలూరు పవర్పేట, ఏలూరు నడిబొడ్డు అయినటువంటి పవర్పేట అమ్మవార్ల జాతర సందర్భంగా మరి ఎన్నో సంవత్సరాల నుండి అనాదిగా వచ్చినటువంటి మన ప్రాంతీయ ఆచారం, ఏలూరు ప్రాంతీయ ఆచారం ప్రకారం అనాదిగా మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రతి 7 సంవత్సరాలకు ఒక్కసారి ఈ అమ్మవారి జాతర జరుగుతుందండి. మరి ఈ జాతరలో చిన్న పెద్ద ముస్లిం అందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని మరి గంగానమ్మని
కొలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి 2 నెలలు ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయండి. ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారు నగ సంచారం జరుగుతుంది. మేళ తాళాలతో భక్తజన సందోహంతో ప్రతిరోజు కూడా అమ్మవారి నగర సంచారం జరుగుతుంది. అలాగే ఈ 2 నెలలు కూడా సాయంకాలం పూట చక్కగా అమ్మవారికి ప్రదోష సమయంలో 200 మంది ఆడవాళ్ళతో లలితా సహస్రనామ పారాయణ జరుగుతుందండి. అలాగే అమ్మవారి విశేష అలంకారములు మరి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి నవమాతృల అలంకారాలన్నీ కూడా ఇక్కడ ఎక్కడో లేని విధంగా మన ఈ పోవరపేట మేడల్లో అమ్మవారికి నవమాతృల అలంకారం జరుగుతుందండి. అలాగే సామూహిక లక్ష్మీ కుమార్తెలు జరుగుతాయి. అలాగే చిత్ర విచిత్ర వేషాలతో ఊరేగింపులు జరుగుతాయండి. అలాగే 25వ తారీఖున మహాకుంభం జరుగుతుందండి. 1,00,000 మంది భక్తులచే కుంభం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే జనవరి 26వ తారీఖున మరి అమ్మవారిని 2 నెలలు కూడా వైభవం కొలిచి భక్తులందరూ కూడా ఏలూరు ప్రజలందరూ కూడా భక్తజన సందోహంతో ఉత్సాహంగా భక్తులతో చుట్టాలతో పక్కాలతో అందరూ కూడా ఇంచుమించుగా మరి ఒక్కరోజు 5-6 లక్షల మంది జనం మధ్య అమ్మవారిని మేళ తాళాలతో అత్యంత వైభవంగా సాగనంపడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మరి ఏలూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వచ్చి ఈ 2 నెలల జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిన కోరుచున్నాం. జై గంగానమ్మ తల్లి. ధగ ధగ మెరిసేటి దీపాల కాంతుల్లో సక్కనైన మా తల్లి గంగానమ్మ వేయి కాంతులతో మెరిసెనుగా చేతులెత్తి భక్తులంతా మ్రొక్కెనుగా అది మహాలక్ష్మమ్మ అంకమ్మ కమ్మ గంగానమ్మ తోటి భక్తులకు దీవెనలే ఇచ్చేనుగా పోతురాజు బాబు ఆనంద భరితంగా మురిసేనుగా. ఏడేళ్ళకోసారి వస్తుంది గంగానమ్మ జాతర ఘనమైన జాతర మన గంగానమ్మ జాతర. ఏలూరు ప్రజలకు ఎంతో కన్నుల పండుగ మన పావరపేట గంగానమ్మ జాతర. ఈ వీడియోను లైక్ చేసి ప్రక్కనే ఉన్న హైప్ బటన్ ప్రెస్ చేయండి. మీ సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదములు.